మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మల్లాది విష్ణు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రశ్న వేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల వెళ్లొద్దని ఎవరన్నారు? ఆయన వెళితే మేమేమైనా కాదన్నామా? ఒకవైపు పోలీసులతో నోటీసు ఇప్పించారు, మరోవైపు ఫ్లెక్సీలు బోర్డులు ఏర్పాటు చేసి తిరుమలలో మొట్టమొదటిసారి ఇటువంటివి చేశారు. పోలీసుల నోటీసులు, దాడులకు కుట్ర బహిరంగంగా చెప్తున్నారు. బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అంటే కూటమి నేతలు తిరుమలలో, తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టగానే దాడులు చేస్తాం బహిరంగంగా చెప్తున్నారు. అన్నీ రెడీగా పెట్టుకున్నామని. ఇన్ని చేసి ఎవరు వెళ్ళొద్దారని అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ లడ్డూ వ్యవహారం ప్రారంభమైన నాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఏదో ప్రస్తావించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ముందు ఏదో దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఆయనే దోషిగా నిలబడిపోయాడు. ఆయనే తప్పు చేసినట్టుగా ప్రజలకు అర్థమైపోయింది. ఆయనే ఈ మొత్తం ఈ ఎపిసోడ్ అంతటికీ కూడా కేంద్ర బిందువు, దీనికి కారకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని ప్రజలందరికీ అర్థమైపోయిన తర్వాత మొన్న పత్రికా విలేకరుల సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా క్లియర్గా ఏం జరిగింది, ఏ విషయాలు ఎట్లాగా ఏంటనేది డేటా వైజ్గా ఆయన ప్రజల ముందు పెట్టారు. పెట్టినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇప్పుడు జస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తూ ఉంది. మన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి చేస్తున్నారు అనమాట. ఎవరు నీకు ఇచ్చారు, ఎవరు అధికారం ఇచ్చారు, ఎందుకు అది ఇది అని చెప్పని లేని విషయాలు నేను దబాయిస్తా ఉన్నారు. ఎవరు వెళ్ళొద్దన్నారంటే రాయలసీమలో మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి, అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా బయటికి రానికుండా చేసి, ఆగమేఘాల మీద భారతీయ జనతా పార్టీ అందరూ కూడా వస్తే అడ్డుకుంటామని చెప్పని వాళ్ళు జనసేన కలిసి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి, అలాగే శ్రీనివాసాచారి లాంటి ఒక పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, లేకపోతే ఆ ముసుగులో ఉన్నటువంటి కొందరు అల్లరి చేసేటటువంటి గ్యాంగ్, అలాగే శ్రీనివాసాచారి లాంటి ఒక స్వామీజీలు, ఏదో పేమెంట్ తీసుకుని చేసేటటువంటి స్వామీజీలందరూ కూడా అక్కడ ధర్నా చేస్తూ, పైన తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగాన్ని అంతటిని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఆదేశాలు ఇచ్చి అక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. బోర్డు ఉంటే నిజంగా ఎప్పుడు ఉండాలి, 24/7 ఉండాలి, 365 రోజులు ఉండాలి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది అని చెప్పని తెలిసిన తర్వాత పెట్టి రావట్లేదు. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి దీంట్లో ప్రశాంతతను కాపాడాలి అని చెప్పిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఇంకొకసారి వెళ్దామని వాయిదా వేసుకున్న తర్వాత ఆ బోర్డులన్నీ తీయించడం ఏంటి? అసలు రాజకీయానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, రాజకీయానికి లడ్డూని, రాజకీయానికి వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకోవడం అంటే ఇదే క్లియర్ గా కనబడుతుంది కదా. అట్లా ఎప్పుడైనా బోర్డులో ఉన్నారు కదా, తీసేశారు సార్, మీకు అనుభవం కదా బోర్డులో ఎప్పటి వరకు తిరుమల మీరు బోర్డులో ఉన్నారు, మీకు అనుభవం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు సార్. రాజకీయాలకు అతీతంగా ఉంటుంది, ప్రభుత్వాలకు కూడా దూరంగా ఉంటుంది. అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఆ సంస్థని టేక్ ఓవర్ చేసి ఈవోతో గంటకో మాట మాట్లాడించి, ఈవోతో రకరకాలుగా చేయించి, ఎట్లా పడితే అట్లా చేసి, ఏది పడితే అది మాట్లాడించి ఈరోజు పెద్ద ఎత్తున అప్రతిష్టని మూట కట్టుకున్నాడు. ఆయన మూట కట్టుకోవడమే కాదు, దీనికి అంతటికీ కూడా ప్రతిష్ట దిగజారడానికి, మసకబారడానికి ఒక రాజకీయ వస్తువుగా మార్చేశాడు ఆయన. ఇంతకన్నా ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తా ఉన్నారు, డేట్ వైజ్ గా చెప్తా ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి రిపోర్ట్లు వచ్చినాయో చెప్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఏం జరిగిందో క్లియర్ గా చెప్తే మేము మాట్లాడినటువంటి దానికి పాయింట్ వైజ్ గా సమాధానం చెప్పలేక ఒక రాజకీయ ఎదురుదాడి చేస్తా ఉన్నాడు. ఎవరు వెళ్ళొద్దన్నారు, ఎవరు ఆపారు, నియమ నిబంధనలు ఉన్నాయి, చట్టం చేస్తాము. ఏంటి నువ్వు చట్టం చేసేది? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి, తండ్రి కొడుకులు ఇద్దరు 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించి, భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలిచి, ఏ కార్యక్రమం తలపెట్టినా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలనుకుని తన పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ముగించుకున్న తర్వాత కూడా వెళ్లి కలిసి
ఒక భక్తిభావంతో అచంచలమైనటువంటి విశ్వాసంతో వెంకటేశ్వర స్వామి గారి పట్ల ఉంటే నువ్వు చేయాలనుకున్నటువంటి పొలిటికల్ గేమ్, నువ్వు పవన్ కళ్యాణ్ కలిసి చేయాలనుకున్నటువంటి పొలిటికల్ గేమ్ వికటించింది. మీరు ఏ సందర్భంలో ఎలా మాట్లాడారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే మొత్తం వ్యవస్థలన్నీ ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తే ఓ పెద్ద ఎత్తున మరింతగా ప్రతిష్ట దిగజార్చే విధంగా ఓ పక్క బీజేపీ జనసేన, ఓ పక్క ఇతర రాష్ట్రాల నుంచి రావడము, పోలీసులు నోటీసు ఇవ్వడము, అలాగే స్వామీజీలు గేట్ల దగ్గర ఏదైనా సబ్ కలెక్టర్ ఆఫీస్ అంటే గేట్ల దగ్గర ధర్నాలు చేయడము. ఎందుకు ఎలో చేశారు పోలీసు అక్కడ? ఎందుకు ఎలో చేయాల్సి అవసరం వచ్చింది? రానటువంటి వాళ్ళకి, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి బయటికి రావద్దని చెప్పి దేవస్థానం దగ్గర గేట్ల దగ్గర ధర్నాలు చేయిస్తారా మీరు పోలీసులు బందోబస్తు పెట్టి? ఏదైనా దేవస్థానం అనుకున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి యొక్క దీని దగ్గర ఈ రకమైనటువంటి ప్రవర్తన ఎందుకు? స్వామీజీలు అక్కడ ధర్నా చేయాలి? ఎక్కడ ఎందుకు మీడియాతో మాట్లాడాలి? అంత దగ్గర వరకు ఎందుకు అలౌ చేశారు? అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందని తెలిసిన తర్వాత తీసుకొచ్చి బోర్డులు పెట్టడము, అంటించటము, పెట్టడము, తీయటము, ఇది ఏంటి? ఇది ఏమన్నా రాజకీయమైనటువంటి కార్యక్రమమా, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమమా? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని మసకబారే విధంగా, దిగజార్చే విధంగా, లడ్డు యొక్క ప్రాశస్యాన్ని దెబ్బతీసే విధంగా రాజకీయాలకి ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చేద్దామనుకుని పోయి ఏదో అయిపోయారు. సార్ ఒక విషయం చెప్పండి, మీరు విజయవాడలో ఉన్నారు కదా, చంద్రబాబు మీ అనుభవం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు హైందవ తత్వాన్ని నమ్ముకునే వ్యక్తేనా, భక్తిభావం ఉన్న వ్యక్తేనా? విజయవాడలో 30 గోపురాలు 30 ఆలయాలు కూర్చేశారు కదా, ఆ తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే నిర్మించినట్టుంది అవి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామిగా ఉన్నటువంటి పరిపాలనలో పుష్కరాల సందర్భంలో, గోదావరి పుష్కరాల సందర్భంలో 30 మంది ప్రజలు మరణించారు. కృష్ణా పుష్కరాల సందర్భంలో 3,000 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనాయి. 30 గుడుల్ని, ఆంజనేయ స్వామి కానీ, వినాయకుడు కానీ, బొడ్డుబొమ్మ కానీ, ఇతర దేవుళ్ళ యొక్క గుళ్ళు కానీ కూలగొట్టి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ట్రాక్టర్లలో వేసుకుని తీసుకెళ్లినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అమ్మవారి దేవస్థానంలో దొంగతనం జరిగింది మీరు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడే. మొన్న రీసెంట్ గా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే క్షుద్ర పూజలు చేయడం జరిగింది. క్షుద్ర పూజలు ఏంటి సార్? అది క్షుద్ర పూజలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు? పవిత్రమైనటువంటి అమ్మవారి ఆలయంలో ఈ క్షుద్ర పూజలు ఏంటి? ఎందుకు చేయడం అంటే లోకేష్ గారికి ముఖ్యమంత్రి కావాలని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి ఈవో గారు, ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెద్దలు ఆ ఈవో గారిని ఇతో చెప్పి చేయించడం జరిగింది. రికార్డెడ్ గా మొత్తం అంతా కూడా ఉంది. వీళ్లకు మళ్ళీ మనం రెడ్ బుక్ లో రాసి వీళ్లకు మళ్ళీ అనవసరంగా రాద్ధాంతం చేసి అది పోలీస్ అధికారులు సస్పెండ్ చేసినట్టు, వాళ్ళు సస్పెండ్ చేసినట్టు హెరాస్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం కాదు కాబట్టి మనది మేము అలా వదిలేసామన్నమాట. సాక్షాత్తు దేవస్థానంలోనే, అమ్మవారి దేవస్థానంలోనే క్షుద్ర పూజలు చేయడం జరిగింది. రికార్డెడ్ గా అన్ని దొరికి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పత్రికా విలేకరుల సమావేశం, ఈ రోజు తిరుపతి కూడా వెళ్లకుండా, ఆయన శాంతి భద్రతల సమస్య లేకుండా ఒక మంచి వాతావరణం ఉండాలి రాష్ట్రంలో అని చెప్పని, ఇదే కదా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఇదే తిరుపతి మీద రాజకీయాలు చేశారు కదా, ఇదే అమిత్ షా మీద రాళ్లేశారు, కర్రలేశారు, ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేశారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం కావాలంటే అది చేయగలుగుతారా? ఎట్లా పడితే అట్లా చేయాలనుకుంటారా? మంచి చెడు లేదా? ఎదురుదాడి చేసి ఎవరిచ్చారు అధికారం అంటారంటే, ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి దేవస్థానం యొక్క ప్రాశస్యాన్ని కాపాడాము, దేవుడి యొక్క ఉన్నతిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అమ్మవారి గుళ్ళు గాని, ఎక్కడైనా దేవస్థానాలు గాని అన్ని చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? దేవస్థానాల్లో, గుళ్లలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఒక అధికార మదంతో వాళ్ళు ఏం తెలుసుకుంటే చేయగలమనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అనవసరంగా ఈ లడ్డూ విషయాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి దాని మీద బుర్రజల్లేటటువంటి కార్యక్రమం ఎవడైనా చేస్తాడా? ఎవడైనా చేయాలని ఆలోచన చేస్తారా? బూట్లు వేసుకుని పూజ చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే హిందూ ధర్మం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు, లేకపోతే గుళ్ళు కూలగొట్టినా కూడా ఏదో రోడ్లు వైండింగ్ లో గుళ్ళు కూలగొట్టామని గొప్పలుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు, పుష్కరాల్లో ప్రజలు మరణించినా కూడా దాన్ని తేలిగ్గా తీసుకునేటటువంటి వాళ్ళు, అదే కమిషన్లు వేసి మేనేజ్ చేసుకునేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏమి భక్తి ఉంటుంది? ఏమి హిందూ ధర్మాన్ని కాపాడతారు?
ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బీజేపీని ఒక పక్క నుంచి తోయటము, పోలీసులను పక్క నుంచి తోయటము, టీటీడీ యంత్రాంగాన్ని ముందుకు తీసుకురావడము, ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా న్యాయస్థానం ముందు 30వ తారీఖు సుప్రీంకోర్టులో ఈ అంశం ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానం ముందు దోషిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడక తప్పదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను.